It's me. పెళ్లి కూతురు తల్లి, నువ్వు మేడ్. అంటే ఇండియాలో పానీ మనీషి. యామ్ ఐ రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ వన్ స్లీపీ? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అమెరికాలో 10 మనుషులు ఉండరు. ఒక్కరే వచ్చారా? పెళ్లి కూడా ఒక్కడే చేసుకుంటా. బేసిక్ గా నాకు సంతాప్ నెంబర్ ఎక్కువ. నేను జోకేస్తే అమెరికా మొత్తం కదిలిపోతుంది. అమెరికా అంతా కదిలిపోతుందట అమ్మా. మీరు రండి, కాళ్ళు కడుక్కోండి. అమెరికాలో కడుక్కోరు, తుడుచుకుంటారు. ఎనీబడి వాంట్? నో. నాయనమ్మా, దిస్ ఇస్ ఫర్ మీ. అవును, రండి లోపలికి వెళ్దాం. మీరు టిష్యూ వాడండి, మంచిది. యా, కూర్చోండి. అమెరికాలో అన్నిటికీ టిష్యూ వాడతారు. తొందరగా అమ్మాయిని పిలవండి. నో టైం, టైం ఇస్ మనీ. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీరు అమెరికాలో సెటిల్ ఎంతకాలం అయిందండి? 1 month. I belong to America. I like America. I love America, నాయనమ్మా. కాఫీ తీసుకొస్తానండి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, కాఫీలో నో షుగర్, స్నాక్స్ లో నో సాల్ట్. అంత చప్పచప్పగా ఉంటుంది, అమెరికన్ స్టైల్. అవును, పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది. ఓ ఫెంటాస్టిక్. అమ్మాయి చదువుకోమని చెప్పండి, నేను మాట్లాడతా. ఇదే జోక్ అమెరికా అయితే గంట నవ్వుతారట. అర్జెంట్ గా అమ్మాయిని పిలవండి, చూసి వెళ్ళిపోతాను. లేదుగా, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఇండియన్ కూల్ గర్ల్స్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్ టు అట్రాక్ట్ ద అమెరికన్ పెళ్లి కొడుకోస్. బాబు, ఇవన్నీ మా మనవరాలకు వచ్చినవి. ఫెంటాస్టిక్. ఇదేమో సైకిల్ పోటీలో గెలిచింది. ఓ షీ ఇస్ డూయింగ్ సైక్లింగ్. ఓ చంద్రబాబు పార్టీ, వెరీ గుడ్. ఇదేమో ఇది రిక్షానా? కాదు, చెస్. ఓ యు నో వాట్ ఇస్ ద చెస్? విచ్ ఇస్ దట్ క్యారమ్ బోర్డ్. ఇదే జోక్ అమెరికాలో వేస్తే గంట నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. ఆంటీ యు నాటియా. ఆహా, ఐ లైక్ ఇండియన్ కాఫీ, ఇండియన్ గర్ల్స్. తొందరగా అమ్మాయిని పిలవండి. 5 minutes లో వచ్చేస్తుంది. 5 చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ చేయాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్. ఆ తర్వాత మీకు తెలుసు కదా, వీసా ఫ్లై అవ్వాలి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇంత పెద్ద సిటీలో బ్యాచిలర్స్ ఏ దొరకట్లేదురా. దొరికిన డబ్బులే తీసుకోవట్లేదు అన్నగారు. వీడు కరెక్ట్ బ్యాచిలర్ రోయ్. అయ్యా నమస్కారం. మేము గుండు బ్రదర్స్. ఇవాళ మా బామ్మగారి ఆబ్దీకం. మా సిద్ధాంతి గారు 100 మంది బ్యాచిలర్స్ కి, అంటే పెళ్లి కాని వారికి 200 ఇమ్మని చెప్పారు. అంటే 200. మీరు బ్యాచిలరేనా? కాదు. వీడికి చాలా పోయింది రోయ్. అటు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పద. ఏమండి, మీరు బ్యాచిలరేనా? మరి మీరు? అన్నయ్య 200 ఇచ్చేద్దామా? మీరిద్దరూ రండి, చెరుకు 400 ఇస్తా. 400 ఇస్తాడంట. వెళదామా అన్నగారు? ఒత్తికే 400 ఏమిట్రా, ఇంత బతుకు బతికి. పద అటు వెళ్దాం, పద. నేను వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా ఈ ఆటో పక్కన ఆగాల్సి వచ్చింది. అబ్బోయ్ ఎండ్లు. హలో బాబు డ్రైవరు, అర్జెంట్గా ఆటోలో ఏసీ పెట్టించమ్మా, లేదంటే కొంచెం మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తారు. దెర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవే ఆల్సో, యు నో. తప్పమ్మా, అలా అడుక్కోకూడదు. అవునమ్మా, ఇలా అస్సలు అడుక్కోకూడదు. www.beggars.com అనే వెబ్సైట్ పెట్టండి. నేను మేడం వచ్చి ఆన్లైన్ డోలేజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. హలో రే, కెమిస్ట్రీ సిలబస్ నోట్ చేసుకో. ఫిగర్ నెంబర్ 3.14. ఫిగరా? ఫిగర్ నెంబర్ 4.6. ఫిగర్ నెంబర్ 4.7. నాకు వాళ్ళకి సంబంధం లేదమ్మా తల్లి, వాళ్ళు ఏదో హోంవర్క్ చేసుకుంటున్నారు. ఫిగర్ నెంబర్ 16. భయ్యా మీరు హోంవర్క్ చేసుకోండి భయ్యా, చేసుకోండి భయ్యా. ఫిగర్ నెంబర్ 4.06. ఫిగర్ నెంబర్ 24.3. ఫిగర్ నెంబర్ 17.2. హలో అమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? వస్తున్నా. కాఫీ తీసుకోండి తీసుకోండి. కాఫీ ఇచ్చి చంపేసేలా ఉన్నారు.
చెప్పు. ఎక్కడున్నావురా? ఏటీఎంలన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నాయిరా. ఫ్లైఓవర్ అవతలకి వెళ్తున్నా. సరే తొందరగా వచ్చాయి. వస్తాది భయ్. షేవింగ్ స్మూత్ గా చేయాలి, స్మూత్ గా. ఏమన్నా ప్లాన్ ఉందా? బాగుంది. బాలేంది? నోట్లో పెట్టుకొని అటు ఇటు ఊపుతుండు, నేను స్మూత్ గా సేవింగ్ చేసేస్తా. వేరే కలర్ ఏం లేదా? 5 ఏళ్ళ నుంచి ఒకటే కలర్, ఒకటే పాలు. ఒకవేళ నేను దీన్ని మింగితే ఏం చేయాలి? ఇంతకుముందు మింగినోడు ఏం చేసాడు అదే చెయ్యి. ఆడేం చేసిండు? నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే తీసుకొచ్చి ఇచ్చాడు.